హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాటుక ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ 2 గ్లాసెస్, ఒక ప్లేట్, నెయ్యి, ఒత్తులు, ఒక చిన్న ప్రమిద. ఫస్ట్ ఒత్తులని మొత్తం నెయ్యిలో ముంచి రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ హోమ్ మేడ్ గీ తీసుకున్నా. మీకు అవైలబుల్ ఉంటే హోమ్ మేడ్ తీసుకోండి, లేకపోతే బయట షాప్లో తీసుకున్నదైనా పర్లేదు. బెస్ట్ హోమ్ మేడ్ గీ అయితే బెటర్. గీ ఎలా తయారు చేయాలో మా వీడియోలో ఉంది, కావాలంటే అక్కడ వెళ్ళి చూడండి. ప్రమిదని 4 దిక్కులుగా లేకపోతే 3 సైడ్స్ అన్న ఒత్తులని వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా. పిల్లలకి కాటుక ఎంతో ముద్దుగా గుర్తుంది కదా చిన్నపిల్లలకి. ఇంకొకటి, ఇప్పుడు డాక్టర్స్ ఏమో కళ్ళకి కాటుక పెడితే పెద్దగా కావు అని చెప్తున్నారు. కాకపోతే మన పూర్వీకులేమో కళ్ళకి కాటుక పెడితే పెద్దగా అవుతుంది అని అన్నారు. అంటే ఏదో ఒక రీజన్ అయ్యే ఉంటుంది. డస్ట్ పోతుందో లేకపోతే ఏదో ఒక రీజన్ అయితే పక్కా ఉంటుంది కళ్ళకి కాటుక పెట్టడం వల్ల. ఇప్పుడు కెమికల్స్తో వస్తున్నాయి కాబట్టి డాక్టర్స్ అనేవాళ్ళు రికమెండ్ చేయట్లేదు. బట్ మనం ఇంట్లో తయారు చేసుకుంది అయితే ఇట్స్ ఓకే, పెట్టుకోవచ్చు. మళ్ళీ అందులో నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒత్తులకే మంచిగా నెయ్యి అనేది పట్టియండి. తర్వాత 2 గ్లాసెస్ని ఇలా పక్కకు పెట్టి ప్లేట్ అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టండి. ఆ దీపాలని ముట్టివ్వండి. జాగ్రత్తగా ముట్టియండి, మళ్ళీ చేయి కాలుతుంది. ఎందుకంటే మనము చూడలేం కదా, అది చూసుకుంటూ ముట్టియండి. ఇక్కడ మేము బాదం ఫ్లేవర్ కోసం బాదంని కూడా యూజ్ చేస్తున్నాము. కింద మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు బాదంని ఒక పెన్ తీసుకొని అలా కుచ్చుకోండి. కుచ్చడం వల్ల మనకి ఈజీగా హోల్డ్ చేయడానికి అవుతుంది. ఇది దేం లేదు, జస్ట్ కాటుకకి కొంచెం బాదం ఫ్లేవర్ యాడ్ అవ్వాలి అని, అంతే. ఇది మా మిన్ను తల్లి కోసం మేము ప్రిపేర్ చేస్తున్న కాటుక. మా మిన్ను తల్లికి మేము ఇదే వాడుతున్నాం ఐస్కి. ఇంకో వీడియో చేస్తాం మిన్ను తల్లిని ఎలా రెడీ చేస్తున్నామో. మధ్యలో ప్లేట్ని తీసి చూడకండి, అది అయ్యేది అవుతుంది. దీపాలు ఆరేదాకా మనం ఉంచుకోవాలి. మొత్తం దీపాలు వెలుగు అనేది లేకుండా ఉంటే అప్పుడు మనం ప్లేట్ చూస్తే మసి మసిలాగా ఉంటుంది.
దీపాలు అనేవి ఆరిపోయాయి. ఆరిపోయాక అవి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మసిలా ఉన్నదాన్ని ఒక పేపర్ తీసుకొని క్లీన్ చేసుకోండి. ఇలా మంచి ఒక పేపర్ తీసుకొని క్లీన్ చేసుకోండి. అలా తీసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్నాక అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ నెయ్యి మేము కరగబెట్టింది వాడుతున్నాము. మీకు కావాలంటే బాదం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మేమైతే మొత్తం నెయ్యి ప్రిఫర్ చేస్తున్నాము. తర్వాత కలిపినాక ఇలా ఉంది చూడండి. ఇంకా ఇది వాటర్ ప్రూఫ్ కూడా, థిక్గా కూడా వస్తుంది. Thank you for watching my channel. Don't forget to like, share and subscribe.